రైట్ సతీష్, మొత్తం మీద కాంగ్రెస్ని కావాలని టార్గెట్ చేస్తూ వాళ్ళు తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దాం అనుకున్న ప్రతిసారి మీరు మోకాలు అడ్డుతున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్తో ఇప్పుడు మన వెంకట్ చెప్పినట్టుగా మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు మేము అనడం కానీ ప్రజలందరూ అంటూ ఉన్నారు, బినామీల పేరుతో బిల్డింగ్లు కట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాలలో గాంధీగిరి కాదు యనమలగిరి నడిపిద్దామనే ఉద్దేశంతో వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉండడానికి కడుతున్న చర్యలు తప్ప ఇంకేం లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము కాదండి, ఈరోజు సామాజిక ఉద్యమకారిని మేధా పాట్కర్ గారు ఏమన్నారు, రండి డిన్నర్కు మేము పీపీటీ చూపిస్తాము వివరిస్తామంటే, అరే మీ పీపీటీ అద్దు మీద ఏదద్ర సోదిన ఆయన, మీరు అన్ని కొంపలన్నీ కూల్స్తూ ఉన్నారు, ఇండ్లన్నీ కూల్చి వాళ్ళ యొక్క ఏడుపుల మీద మీరు బిల్డింగ్లు కడతాం, లేకపోతే ఇంకోటి కడతాం, నైట్ లైఫ్ కడతాం, ఇంకో లైఫ్ కడతాం అంటే, ఉన్న లైఫే తీసేసి జీవితాలు నాశనం చేసి రోడ్డు మీద తీసుకొచ్చి నైట్ లైఫ్ కడతామంటే అర్థమే ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే గాంధీ గారి మునిమనవడే తుషార్ గాంధీ గారే చాలా క్లియర్గా చెప్పారు, గాంధీ గారు బతికున్నప్పటికి కూడా ఇలాంటి ఇండ్లు కూల్చే ప్రయత్నాలు పెట్టుకొని ఆ ఇండ్లు వాళ్ళు మళ్ళీ ఇలాంటి బిల్డింగ్లు గాంధీ విగ్రహాన్ని కడతామంటే చెప్పి గాంధీ గారు కూడా బతికున్నప్పుడు ఆహ్వానించారు. దీన్ని దయచేసి మానుకోండి అని చెప్పేసి మొన్న వీడియో గతంలో ట్విట్టర్లో ట్వీట్ చేశారు, మొన్న కూడా వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేసిన సందర్భం ఉంది. మేము అన్నది కాదు కదా, మా పార్టీ నాయకులు కాదు కదా, వాళ్ళిద్దరు ఏదైతే మేధా పాట్కర్ గారు కానీ గాంధీ గారి ఈ మునిమనవాడి తుషార్ గాంధీ గారు కానీ వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులే. వాళ్ళన్న మాటలే కదా మేము అన్నది కదా. మళ్ళీ వీళ్ళు ఏం మాడతారు, తెలుగుని మాడతారో తెలుగు లేక మాడతారో సోయిని మాడతారో అవగాహన లేక మాడతారో అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో 18 నెలల డిపిఆర్ ఇస్తాను. ఒక 200 గజాలండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఎక్కడ ఇంకొకటి మన ఊళ్ళలో 200 గజాలు ఇల్లు కట్టుకుంటూనే ఓ ఇంజనీర్ దగ్గరికి వచ్చి ఇలా ప్లాన్ అయ్యా అంటాం. అట్లాంటిది కొన్ని వేల కోట్ల వీళ్ళకే ఆహ్వానం లేదు, వీళ్ళకు 50 లక్షల కోట్ల, లేకపోతే 50,000 కోట్ల, 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల అనేది ఐడియా లేదు, ఒక డిపిఆర్ లేదు, ఒక వీళ్ళకి అవగాహన లేదు, రాష్ట్రం మీద ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామని ఒక పథకం లేదు, వీళ్ళకి ఎట్లా ప్రయోజనకంగా ముందుకెళ్ళాలని ఒక సోయి లేదు. వీళ్ళట మళ్ళీ ఏది వాడితే అది నోటికి వచ్చినట్టు ఈయన ఒక మాట మాడతారు, రేవంత్ రెడ్డి కూడా మాట మాట్లాడతారు, బట్టి విక్రమార్ గారు ఇంకోటి మాట మాడతారు, ఇక మిగతా మీడియాలలో దంచుకొట్టలు వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది, సోషల్ మీడియా బ్యాచ్, ఆ బ్యాచ్ ఒక మాట మాట్లాడతారు. అసలు మీకన్నా సోయిందా 1,00,000 కోట్ల లేకపోతే 50,000 కోట్ల ఇంకొకటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 18 నెలలు అవుతుంది డిపిఆర్ ఇస్తా అన్నారు, 18 నెలల మొదలుపెట్టారు, ఇళ్ళన్నీ కూల్చుడు మొదలు పెట్టేసారు, ఎట్లా కూలుస్తారు అని చెప్పి ఇలా అడుగుతాను. మేము క్వశ్చన్ వేస్తున్నాం, ఇలా మీకు డిపిఆర్ఏ దిక్కులేదు, ఇలా మీరు 10,017 ఇండ్లు ఎట్లా కూలుస్తామంటా ఉన్నారు, ఇలా మీకు డిపిఆర్ఏ దిక్కులేదు, ఇన్ని ఎకరాలు మీరు ఎట్లా ల్యాండ్ అక్విజిషన్ పేరుతో తీసుకుందాం అనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంది, ఏడ బిల్డింగ్ కడతారు. ఇంకొక విషయం అండి, అరే బేసికల్గా చదువుకోను అని కూడా తెలుసు, ఈ కాంగ్రెస్ నాయకులకు అర్థం కాదు, కానీ ఇప్పుడు మీకు ఆడ కంపు ఉంది అనే మీరు మురికి ఉంది, మూసిని పునరుద్ధరించాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఎన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉందనే విషయం ఎవరు డిసైడ్ చేసిరు, ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందా, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందా, అది 8 మీటర్ల 10 మీటర్ల 50 మీటర్ల 100 మీటర్ల బఫర్ జోన్ అనేది ఎవరు చెప్పారు? ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఉందా? ఒకవేళ ఇప్పుడు ఎన్ని మీటర్ల వరకు మీరు బఫర్ జోన్ పెడతా ఉన్నారు, ఒకవేళ 50 మీటర్ల వరకు పెడితే మీరు ఇప్పుడు ఉన్న ఇండ్లన్నీ కూల్చి వేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు ఆగం చేసి మీరు రేపు కట్టేది కూడా బిల్డింగ్లే కదా, మరి ఆ బిల్డింగ్లు బఫర్ జోన్లు ఉండే, మరి ఎట్లా కట్టబోతున్నారు? అంటే ప్రభుత్వ ఆస్తులు బఫర్ జోన్లలో ఉండొచ్చు, కానీ ప్రైవేట్ ఆస్తులు బఫర్ జోన్ ఉండదు. బఫర్ జోన్ అంటే దేనికోసం? ప్లానింగ్ లో ఇప్పుడు కూల్చినటువంటి ప్లేస్ లో ఏమొస్తుందో వాళ్ళకే తెలియదు, అదే చెప్తున్నాను నేను. ఒకవేళ తెలిసినప్పటికీ కూడా బిల్డింగ్లు ఉన్నా మీకు బఫర్ జోన్ ఎంతవరకు అనేది క్లారిటీ మీకు ఉందా? ఎన్ని లక్షలు అసలు ఏం కట్టబోతున్నారో క్లారిటీ ఉందా? అసలు ఏం లేదు, వీళ్ళకి సోయి లేదు, అవగాహన లేదు. వీళ్ళు ఏంటంటే రాత్రి పండుకుంటారు, కళ వస్తుంది, ఇట్లా కళలో అవి కనబడుతుంది బిల్డింగ్, అరే ఇట్లాంటి బిల్డింగ్ మనం కట్టుకోవాలి, మనం కట్టుకుంటే ఇంకా నెల మన ముఖ్యమంత్రి ఉంటుందో ఉండదో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో ప్రజలందరూ విశ్వసించట్లేదు, ప్రజలందరూ చీ అని చెప్పేసి తరిమి కొట్టే పరిస్థితులు ఉంది. రేపు మళ్ళీ మనకు ఆస్తులు ఎట్లా కావాలి, మన సంపాదన ఎట్లాగా నెల ఇన్కమ్ సోర్స్ ఎట్లా అంటే ఇట్లా బిల్డింగ్లు కట్టి కిరాయిలు వచ్చిన కొద్దీ మన మనవాళ్ళు మన మనవరాలు బతికించుకుంటాం అనే ఉద్దేశం చేస్తున్న చర్య తప్ప వీళ్ళకి ఏం చేస్తున్నారు?